హలో అండి, నేను మన అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందామండి. అదేంటంటే, ఇప్పుడు నడిచేది జ్యేష్ఠ మాసం కదా. జ్యేష్ఠ మాసం త్రయోదశి తర్వాత చతుర్దశి, ఆ తర్వాత వచ్చేది పౌర్ణమి కదండి. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని కూడా ఒక పేరు. ఇప్పుడు ఆ ఏరువాక పౌర్ణమి గురించి తెలుసుకుందాం అన్నమాట. జ్యేష్ఠంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని అంటారండి. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి మహాజ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పేరు. ఇది రైతుల పండుగ. ఈ రోజున ఎద్దులను శుభ్రం చేసి అలంకరించి నైవేద్యం పొంగల్ చేసి నైవేద్యం పెడతారంటండి. ఎద్దులకి నివేదించి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకుని వెళ్ళి దుక్కి దున్నిస్తారు. ఇది రైతులు చేసే పని అండి. ఏరువాక పౌర్ణమికి ఇలా చేస్తారట. జ్యేష్ఠ మాస శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమిగా కూడా పిలుస్తారంటండి. దశమిని గంగాదేవి అవతరించిన రోజని అర్థం. అందుకే ఉత్తరాదిన దశహర గంగోత్సవం పేరుతో గంగమ్మను ఆరాధిస్తారు. ఈ రోజున నువ్వులు బెల్లం దానం చేస్తే మంచిదని అంటారు. వీటితో పాటు ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో చెప్పులు, గొడుగు, ఆహారం వంటివి దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని చెబుతారు. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమని మాస పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో బ్రహ్మదేవుని ఆరాధించిన వారికి బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అదే సమయంలో విష్ణు సహస్రనామాలను పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారండి. పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. ఇది తెలుగు మాసాల్లో మూడవది జ్యేష్ఠ మాసం అండి. బ్రహ్మదేవుడి ఆరాధనకు, విష్ణు సహస్రనామ పఠనకు, ఏకాదశి పూజలకు అనుకూలం ఈ జ్యేష్ఠం. అయితే అండి, ఈ జ్యేష్ఠ మాస పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజునంట వట సావిత్రి వ్రతం అని కూడా చేస్తారంటండి. ఇది సుమంగళులు అందరూ చేయవచ్చట. ఈ వ్రతాన్ని మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ కూర్చుని చేస్తారంటండి. అయితే ఈ వ్రతం చేయడం వలన వాళ్ళు సుమంగళిగా ఉంటారని, భర్తలకు వచ్చే గండాల నుంచి భర్తల్ని తప్పించుకోగలుగుతామని నమ్ముతారట. అయితే ఈ వ్రతం ఎప్పుడు చేస్తారటండి? ఈ జ్యేష్ఠ మాసం పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి రోజు మొదలుపెట్టి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి పాడ్యం వరకు చేస్తారట, 4 రోజులు. అయితే ఈ వ్రతంలో చేయాల్సిన పని ఏంటంటే గౌరీ సహస్రనామ పారాయణం చేస్తారంటండి. అది ఈ జ్యేష్ఠ మాసంలో చేసే పూజలు. ఈ ఏరువాక పౌర్ణమి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అన్నమాట. అయితే ఈ గౌరీ సహస్రనామ పారాయణం చేసి బ్రాహ్మణులకు దానాలు కూడా ఇస్తారట. ఉదక కుంభదానాలు ఇస్తే చాలా మంచిదంటండి. బ్రాహ్మణులకి ఇచ్చి పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే పౌర్ణమి రోజున మజ్జిగ కానీ నీళ్ళు కానీ దానం ఇస్తే వాళ్ళకి చాలా మంచిదని చెప్తున్నారు. అంటే వివాహం త్వరగా అవుతుందట. ఇదండి జ్యేష్ఠ మాసం విశిష్టత, ఏరువాక పౌర్ణమి గురించిను. ఈ జ్యేష్ఠ మాసంలో ఏం చేయమంటున్నారు? విష్ణు సహస్రనామాలు పఠించమంటున్నారు, ఇంకా బ్రహ్మదేవుణ్ణి ఆరాధించమంటున్నారు. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి కదండి. అయితే పెళ్ళిళ్ళ ఏం చెప్తారు? ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు జ్యేష్ఠులైతే
జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు అంటారు. అంటే 3 జ్యేష్ఠులు కలుస్తాయని అంటారనమాట. అదే అమ్మాయి కానీ అమ్మాయి పెద్దదయ్యి అబ్బాయి రెండో కొడుకు అయితే అలా చేసేస్తారు, పర్వాలేదు. 2 జ్యేష్ఠులు కలిస్తే పర్వాలేదు, కానీ 3 జ్యేష్ఠులు కలవకూడదని అనేవాళ్ళు. మరి అందుకని 3 జ్యేష్ఠులు కలవకూడదని ఇప్పుడు జ్యేష్ఠ మాసంలో అమ్మాయి జ్యేష్ఠురాలు అబ్బాయి జ్యేష్ఠురాలు అయ్యిందనుకోండి, జ్యేష్ఠ మాసంలో ముహూర్తం పెట్టరు, వేరే నెలలో చేస్తారనమాట. ఇది చాలా సంవత్సరానికి వింటున్న విషయమే. అది ఏరువాక పౌర్ణమి వస్తుంది కదా, ఇంకా 2-3 రోజుల్లో. అందుకని ఈ పౌర్ణమి గురించి చెప్దామని చేశాను. సరేనండి, మరి ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.